అండ్ వెల్కమ్ టు ప్రకాష్ కార్ బేజ్ అని కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం కాల్ చేస్తుంది ఇప్పుడు కూడా నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి అన్న. తక్కువలోనే ఉంటాయి వెహికల్స్ అయితే. నిన్న ఆల్టో K10 2010 మోడల్ తక్కువ ప్రైస్ లో తెచ్చేసాను అనమాట. యూట్యూబ్ లో పెట్టాను అనమాట సబ్స్క్రైబర్స్ కోసం. ఈరోజు అలానే మళ్ళీ వేగనార్ అనేది తెచ్చేసాను. పెట్రోల్ ప్లస్ అలానే ఎల్పిజి వస్తుంది అనమాట. వెహికల్ అయితే మనకి డ్రైవింగ్ కన్నా కూడా మైలేజ్ పర్పస్ అయితే ఎక్సలెంట్ ఉందన్న. బండి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ లో ఉందన్నమాట. వెహికల్ అయితే సూపర్ ఉందన్న. 2007 మోడల్ అనమాట. మనకి వెహికల్ అయితే తక్కువలో తెచ్చేసాను అనమాట. నిన్న వీడియో పెట్టినట్లే ఈ రోజు అన్న ఇది వెహికల్ అయితే రివ్యూ చేద్దాం అన్న. మనకి ఫ్రంట్ సైడ్ చూసారు కదా, ఇప్పుడు డ్రైవ్ సైడ్ నేను చూద్దామన్న. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. సిల్వర్ కలర్ లో మనం కొత్తగా మైలేజ్ కావాలనుకునే వాళ్ళు, డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు చాలా బాగుంటుంది అన్న. వెహికల్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ చూసారు కదా 89% టైర్ అనేది ఉందన్నమాట. వెహికల్కి అయితే మనకి డ్రైవ్ సైడ్ అన్న వెహికల్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. డ్రైవ్ సైడ్ అయితే చూసారు కదా ఎంత బాగుంది అసలు. సిల్వర్ కలర్ లో చాలా నీట్గా ఉందన్న బండి అయితే. మనకి ఇక్కడ కూడా గ్లాస్ అన్న ఒరిజినల్ ఉన్నాయన్న. ఇక్కడ కూడా 2007 మోడల్ అనమాట. మనకి పేపర్ అనేది 27 వరకు ఎండింగ్ వరకు పేపర్ అనేది ఉందన్న. వ్యాలిడ్ అనేది వెహికల్ కి. మనకి చూసారు కదా మనకి రైట్ సైడ్ అనేది ఇక్కడ మనకి ఎల్పిజి అనేది ఉంటుంది అన్న. చూసారు కదా ఎల్పిజి ట్యాంక్ అనేది ఫిల్అప్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. మన బ్యాక్ సైడ్ అన్న బ్యాక్ సైడ్ చూసారు కదా ఎంత నీట్గా ఉంది అసలు. బ్యాక్ సైడ్ అనేది వేగనార్ అన్న అసలు ఎల్ఎక్స్ అనమాట. మనకి బండి అయితే చాలా బాగుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్సలెంట్గా ఉంది. అలానే లెఫ్ట్ సైడ్ అన్న లెఫ్ట్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ కూడా చాలా బాగుంది అన్న. లెఫ్ట్ సైడ్ కూడా ఎక్సలెంట్గా ఉంది అనమాట. ఇక్కడ కూడా గ్లాస్ అయితే ఒరిజినల్ ఉందన్న. అలానే ఇక్కడ కూడా గ్లాస్ ఒరిజినల్ ఉంది. అలానే ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్ ఉందన్న. మనకి చూసారు కదా బండి అయితే చాలా ఎక్సలెంట్గా పెట్టుకున్నారు అనమాట. నీట్గా ఉందన్నమాట బండి అయితే. మనకి ఫ్రంట్ టైర్ అన్న ఇది కూడా 89% టైర్ అనేది ఉందన్నమాట. వెహికల్కి అయితే చూసారు కదా బండి అయితే చాలా నీట్గా ఉంది. అలానే ఇక్కడ కూడా బ్యాక్ టైర్ అన్న ఇది కూడా అన్న సేమ్ అనమాట. బ్యాక్ టైర్ కూడా మనకి 89% టైర్ అనేది ఉందన్నమాట. మన బ్యాక్ సైడ్ డోర్ అన్న బ్యాక్ సైడ్ డోర్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో. సీల్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ డోర్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉందన్నమాట. డోర్ కూడా ఏం కాలేదు. మనకి ఇంటీరియర్ అన్న ఇంటీరియర్ లోపలికి వచ్చి ఇలా ఉంటుంది అనమాట. వెహికల్కి అయితే చూసారు కదా సీట్ కవర్స్ కూడా వేయించారనమాట కస్టమర్ అయితే. మనకి చూసారు కదా సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయి అన్న. కుషన్ కూడా పర్ఫెక్ట్ ఉందన్నమాట. మనకి డాష్ బోర్డ్ అన్న డాష్ బోర్డ్ చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో. డాష్ బోర్డ్ అయితే మనకి చాలా నీట్గా పెట్టుకున్నారన్న. కస్టమర్ అయితే ఎక్సలెంట్ పెట్టుకున్నారనమాట. రూఫ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. రూఫ్ కూడా చాలా బాగుందన్న. రూఫ్ కూడా మనకి ఎక్కడ నలగలేదు అనమాట. వెహికల్ అయితే ఎక్కడ ఏం కాలేదు. చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారు అనమాట వెహికల్. మనకి లెఫ్ట్ సైడ్ డోర్ అన్న లెఫ్ట్ సైడ్ డోర్ చూస్తారు కదా ఇది కూడా పర్ఫెక్ట్ ఉందన్న. ఎక్కడ ఏం కాలేదు. చాలా నీట్గా ఉంది. అలానే లోపలన్నా మనకి ఇంటీరియర్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి కోపాయన్ నుంచి మనకి ఇది కోపాయన్ సీట్ కూడా చాలా నీట్గా ఉందన్న. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అలానే డ్రైవ్ సైడ్ సీట్ కూడా నీట్గా ఉంది. మనకి బ్యాక్ సైడ్ పూరా లాంగ్ నుంచి వచ్చి ఇలా ఉంటుంది అన్న. చూసారు కదా లాంగ్ నుంచి అయితే ఎంత నీట్గా ఉందో. మనకి డాష్ బోర్డ్ అన్న ముందర స్పీకర్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. డాష్ బోర్డ్ కూడా ఏం కాలేదు. ఆ లాస్ట్ స్పీకర్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ కూడా ఏసీ వెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ స్టోరేజ్ ప్లేస్ అనేది గ్లో బాక్స్ అనేది. ఇక్కడ కూడా ఏసీ కంట్రోల్స్ అన్న వర్కింగ్ లో ఉందన్నమాట. అలానే మన మ్యూజిక్ సిస్టమ్ అన్న వర్కింగ్ లో ఉందన్నమాట. సోనీ మ్యూజిక్ సిస్టమ్ అనేది వేయించారనమాట. ఇక్కడ ఏవైనా పెట్టుకోవడానికి ఇచ్చారన్న స్టోరేజ్ ప్లేస్ అనేది. మనకి ఇక్కడ గేర్ లివర్ ఉందన్న, హ్యాండ్ బ్రేక్ ఉందన్నమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. మనకి లైట్ కూడా ముందర ఫ్రంట్ అనేది వర్కింగ్ లో ఉందన్నమాట. వెహికల్ కి అయితే చూసారు కదా ఎంత నీట్గా ఉందో. బండి చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారనమాట. మనకి ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉందన్న. చూసారు కదా ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉందన్నమాట. బండికి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. ఈ వెహికల్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ నెంబర్కి అనేది కాల్ చేయండి అన్న. అలానే మనకి వాట్సాప్ లో కూడా హ్యాండ్ పెడితే మేము ఈ వెహికల్ అనేది పిక్స్ అనేది సెండ్ చేస్తామన్న. వెహికల్ కి అయితే చూసారు కదా మనకి హెడ్ లైట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయన్న. చూసారు కదా హెడ్ లైట్ కూడా వర్కింగ్ లో ఉందన్నమాట. హెడ్ లైట్స్ కూడా ఎక్కడ ఏం కాలేదు. చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. మనకి రూఫ్ కూడా అన్న ఎక్కడ ఏం కాలేదు. చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. మనకి డ్రైవ్ సైడ్ అన్న డ్రైవ్ సైడ్ డోర్ చూద్దామన్నా. డ్రైవ్ సైడ్ డోర్ చూసారు కదా ఇది కూడా అన్న పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఏం కాలేదు. చాలా నీట్గా ఉంది. అలానే మనం ఇంకా మన బ్యాక్ సైడ్ అన్న బ్యాక్ సైడ్ డోర్ అనేది ఇది కూడా అన్న బ్యాక్ సైడ్ డోర్ కూడా చూసారు కదా పర్ఫెక్ట్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ డోర్ అనేది. ఇప్పుడు మన డిక్కీ అనేది ఓపెన్ చేద్దాం. డిక్కీ కంట్రోల్ వచ్చి మనకి ఇక్కడే ఉంటాయి అనమాట. పెట్రోల్ డిక్కీ రెండు ఇక్కడే ఉంటాయన్న. చూసారు కదా మనకైతే ఇదన్న డిక్కీ అయితే. డిక్కీ డోర్ చూసారు కదా హైడ్రాలిక్ కూడా బాగుందన్నమాట. నీట్గా ఉంది. డిక్కీ డోర్ కూడా చాలా నీట్గా ఉందన్న. ఎక్కడ ఏం కాలేదు. చాలా నీట్గా ఉందన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అలానే మనకి ఇక్కడ ఎల్పిజి ట్యాంక్ అన్న. ఎల్పిజి ట్యాంక్ అనేది చూస్తున్నారు కదా మనకి మైలేజ్ అయితే 25 అన్న. 25 వరకు వస్తుంది అనమాట. మైలేజ్ అయితే మనకి చాలా బాగా ఇస్తుంది అన్న. సిటీలో అయితే ఎక్సలెంట్ వర్కింగ్ లో ఉంటుంది అనమాట. మనకి పెట్రోల్ ఎల్పిజి అనేది ఉంటుంది అనమాట వెహికల్కి అయితే. చూసారు కదా మనకి స్టోరేజ్ ప్లేస్ కూడా ఇలానే ఉంటుంది అన్న. చూసారు కదా స్టోరేజ్ ప్లేస్ కూడా చాలా బాగుందన్న. బ్యాక్ సైడ్ అయిపోయినా ఇప్పుడు మన ఫ్రంట్ సైడ్ అనేది డ్రైవర్ నుంచి కీస్ వచ్చి మనకి ఇలా ఉంటాయన్న. కీస్ చూసారు కదా సింగిల్ కీ అనేది అవైలబిలిటీలో ఉందన్నమాట. అలానే సెంట్రల్ లాకింగ్ కూడా ఉందన్నమాట వెహికల్కి అయితే. చూసారు కదా
ఇప్పుడు మనం వెహికల్ రీడింగ్ గురించి మాట్లాడదన్నా 99,900 మాత్రమే తిరిగిందన్న. రీడింగ్ అయితే జెన్యూన్ రీడింగ్ ఉందన్నమాట. వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉందన్న. బండి అయితే 99,000 మాత్రమే తిరిగింది. రీడింగ్ అయితే సూపర్ కండిషన్ లో పెట్టుకున్నారన్న వెహికల్ అయితే. ఇప్పుడు మనం వెహికల్ అనేది ఆన్ చేద్దామన్నా. చూసారు కదా సింగిల్ సెల్ఫ్ అన్న ఊటిని అలాంటినే ఆన్ అయిపోయింది అనమాట. వెహికల్ అయితే చూసారు కదా ఎలాంటి గుర్తులు లేవన్న వెహికల్ లో. చూసారు కదా ఎలాంటి గుర్తులు కూడా లేవన్నమాట వెహికల్ అయితే. మన ఏసీ అనేది ఆన్ చేద్దామన్నా. మన ఏసీ అయితే ఆన్ చేసామంటే గ్లోయర్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ కొడుతుందో. మన మీ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉందన్న. ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీలో ఉందన్నమాట వెహికల్ అయితే. ఏసీ అయితే మనకి చిల్డ్ వస్తుందన్న. పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఏసీ కూడా ఎక్కడ ఏం కాలేదు, చాలా నీట్గా ఉందన్న. ఏసీ కూడా చిల్డ్ ఉందన్నమాట. కూలింగ్ అనేది చాలా బాగా వస్తుంది అన్న. మనం బ్రాట్ అనేది ఓపెన్ చేద్దామన్నా. ఇప్పుడు బ్రాట్ డోర్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. బ్రాట్ డోర్ అనేది బండి అయితే పర్ఫెక్ట్ ఉందన్న. చాలా నీట్గా పెట్టుకున్నారు అనమాట కస్టమర్ అయితే. చాలా అంటే చాలా బాగుందన్న. మనకి బ్రాడ్ డోర్ కూడా చూసారు కదా చాలా నీట్గా ఉందన్న. బ్రాడ్ డోర్ కూడా ఎక్కడ ఏం కాలేదు, చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. బ్రాడ్ డోర్ కూడా మనకి ఇంజన్ కంపార్ట్మెంట్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. చూసారు కదా ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి ఇక్కడ అప్రాన్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయన్న. ముందర పట్టి కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఇక్కడ కూడా అన్న అప్రాన్ అనేది చాలా బాగుందన్న. ఇదన్న ఇంజన్ బీడింగ్ అయితే మనకి. ఇంజన్ బీడింగ్ అయితే పర్ఫెక్ట్ ఉందన్నమాట. చూసారు అయితే ఎంత సైలెంట్ ఉంది ఇంజన్ బీడింగ్ అయితే మనకి. చాలా సూపర్ ఉందన్న ఇంజన్ అయితే మనకి. కంపార్ట్మెంట్ వచ్చి ఇలా ఉంటుంది అన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి. ఇదన్న వెహికల్ అయితే వెహికల్ రివ్యూ చూసారు కదా. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి బంపర్ ఆఫర్ అన్న. అసలు బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ అనమాట. మార్కెట్లో మీకు ఎక్కడ దొరకదు అనమాట. ఆ బడ్జెట్లో తెచ్చేసాను అనమాట వెహికల్ అయితే. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 99,000 మాత్రమే చెప్తున్నారన్న. 99,000 మాత్రమే చెప్తున్నారు. 99,000 అయితే. కస్టమర్ అయితే కొత్తగా వస్తున్న అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం కాల్ చేసిన కూడా అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.